స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నామదేవాడ కాలనీకి ఎమ్మెల్యే వచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వచ్చారు. దీని పట్ల కూడా కాలనీ వాసులు ఇక్కడ ఉన్న సమస్యల పైన అయితే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరి ఏం సమస్యలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. చాలా మట్టుకు కూడా ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇస్తారు కానీ డౌన్ స్థాయిలోకి వచ్చేసరికంటే అవి ఇంప్లిమెంట్ ఏ విధంగా ఉందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మా 4000 పింఛన్ ఇస్తా అన్నారు. కొడుకులు లేరు. ఇప్పుడు ఏడే బతకాల మేము సాప విషం దాగి సావాలిగా అంతే అంతే ఉన్నది. ఏం లేదు. 2000 పింఛన్ వస్తే 1500 కిరాయి కట్టాలా. ట్యాంకర్ రాదు. 2 రోజులైనా ఇబ్బంది అయిపోతుంది. ఆల్రెడీ పార్కులో ఎప్పుడు మేము కానీ అది మాకు పైప్ లైన్ ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా బోర్ ఉన్నది కానీ మాకు నల్ల పెట్టిపిచ్చి గుండ్రెట్టు నల్లడు పెట్టిపిచ్చి మాకు పడుతున్నాం. నల్లలు పెట్టిపోయి నీళ్ళతోనే బాధ అవుతుంది. చిన్న బాధ బోర్లో పీసులు వీకొచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ లో పెట్టేసుకుంటారు. కనీసం మా పైపులతో కూడా పట్టుకోవడానికి ఇబ్బంది లేదు. నల్ల మాత్రం 2 నల్లలు వస్తాయి. చాలా దొడ్డు వస్తాయి కానీ మాకు అవి ఉపయోగమే లేవు. కనీసం మా అన్న అవి పెట్టేసిపోతే మా పైపులతో మేమన్నా పట్టుకుంటాం కదా. అట్లా ఒక బకెట్ వాటర్ కూడా సేఫ్టీ లేదు. వాళ్ళు అసలు ఏం పట్టినా ఆడ పట్టేస్తారు. చెట్లకు మొత్తం వాటర్ చెట్లకు పట్టేస్తారు. అవి పీసులు విక్కొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు. 10 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ అందులో లైట్లు లేవు సార్. తెల్లని దాకా జనాలు తిరుగుతున్నారు. అంత లేడీస్ ఉన్నారు. మొత్తం అలా లైట్లు అసలు లేదు. మొత్తం అలా ఎవ్వరెవ్వరో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. మొత్తం అంట సీసాలు అయితే బండ నిండుతాయి. అది ఏంది పార్కింగ్ మంది డ్రింకింగ్ చెప్పండి.